ఓం నమ శివాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తు తతి సతీ ఫలయా బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మ సర్వగవతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నవంబర్ మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన జాతక విధానాలు ఎలా ఉన్నాయా అనేది 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉన్నాయా అనేది మనం చెప్పబోతున్నాం. మీకు దీంట్లో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు ఈ కింద ఉండాల్సిన బిల్లుని తెచ్చేసి మీ డౌట్లు ఏమన్నా ఉంటే కింద దాంట్లో మీరు పంపించగలరు. ఓం నమ శివాయ. ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నాదము, ప్రభ. కానీ జీవితంలో మీరు చేయాల్సిన కార్యక్రమాలు చాలా వరకు ఈ రాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. చెడమ తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు చాలా కష్టపడుతుంటారు. ఎదుటి వాడిని కూడా చాలా గౌరవిస్తుంటారు. ఆ ఎదుటి వాళ్ళ గురించి కూడా కొంచెం హెల్పింగ్ చేస్తుంటారు. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని చాలామంది చాలా విధానాలుగా కొన్ని విషయాలను చెబుతుంటారు. ఎందువల్ల అంటే ఎదుటివాడు బాగుండాలి, మనం బాగుండాలి అన్న మనస్తత్వం అనేది వీళ్ళకుంది. మనస్తత్వం అనేది యథార్థంగా ఉంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి నటించే నటన అలాంటిది ఇలా జాతకంలో లేదు. ఏదైనా కూడా ఓపెన్గా ఉంటారు, యథార్థంగా మాట్లాడతారు. ఏ విషయమైనా కూడా కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా ఓపెన్గా మాట్లాడుతుంటారు. కాబట్టి వీళ్ళ మంచితనం వీళ్ళకి చెడుగా మారిపోతుంది. మరి ఈ నెలలో ఇలా జాతక విధానంలో చూసుకుంటే మెయిన్గా ఒక స్త్రీ వలన చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి స్త్రీ అంటే మనం ప్రేమించే స్త్రీ అయినా కానీ, మనకి ఇంట్లో ఉండాల్సిన పెద్దవాళ్ళ స్త్రీలైనా కానీ, అక్క కానీ, చెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ ఎవరైనా సరే, అది స్త్రీ వల్ల మీకు కొన్ని ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మనం ఏం కాదులే, మనం అంతా చదివేశాము, అంతా అయిపోయింది, ఇక మనకు తిరుగులేదు అనుకుంటే మనిషికి చెడం చిత్తం చెడం మాయ. కాబట్టి ఈరోజు ఎలా ఉన్నాము, రేపు ఎలాగుంటామో చెప్పలేము. ఆ విధంగా మనకి కొన్ని చెడు గ్రహాలు కానీ, చెడు దోషాలు కానీ అవి మనకి సంభవించినప్పుడు అవి మనకి చెప్పిరావు. ఆరోగ్య రోగం అనేది మనకి చెప్పిరాదు కదా. అది వచ్చిన తర్వాతే మనం బాధపడుతుంటాం. అబ్బా వచ్చింది, దీనికి బాగు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా పోవాలి, దీనికి ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి, ఏ గురువు గారి దగ్గరికి పోవాలి, ఏ ప్రయోగం చేశారు, ఏ ప్రయోగానికి ఏం చేస్తే దీనికి బాగుంటుంది, ఏ గురువు గారిని పట్టుకుంటే దీనికి బాగుంటుందా అనేది మనం దాని గురించి బాధపడతాం. దేనికని? కాబట్టి అది టైము. మనిషికి దరిద్ర టైము 24 hours తిరుగుతూనే ఉంటుంది మన ఎమ్మటే. లక్ష్మీ టైం అనేది ఒక్కటే గడియ. ఆ గడియలోనే మనం మేలుకోవాలి. దాని గురించి మనం కొంచెం తెలుసుకోవాలి, కొంచెం జాగ్రత్త పడాలి. దాన్ని జాగ్రత్త పడకోకుండా అశ్రద్ధగా ఏం కాదులే, మనం ప్రపంచాన్ని చదివేసేసాం, అయిపోయిందిలే అనుకొని చాలామంది కొంత మూర్ఖంగా ఆలోచనలు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఆ దెబ్బ తగిలిన తర్వాత అరే చాలా వరకు ఇలా అయింది, ప్రాబ్లం అయింది ఏమిటా అనేది అప్పుడు గురువులు కానీ, డాక్టర్లను కానీ, సంబంధించిన వాళ్ళని కానీ సంప్రదిస్తుంటారు. ముఖ్యంగా దానికి ముందు మనం జాగ్రత్తలు చేసుకోవాలి. అది రాకముందే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మరి ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మరి స్నేహితులతో కానీ, మిత్రులతో కానీ, ఒక స్త్రీలతో కానీ, ఎవరైనా కానీ మరి వాళ్ళందరితోని మనం ఎలాగ ఉంటే మనకి ఎలాగ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అందరూ మనవాళ్ళే అనుకొని చాలా వరకు మూర్ఖతంగా పోతే మీ పని
అధోగతి అయ్యే పాలు కనబడుతుంది. దానివల్ల మీరు చాలా వరకు చాలా సందేహాలు చాలామందికి మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు. గురువుగారు ఇలా ఉందండి, ఇలా ఉందండి, ఇలా ఉంది అంటుంటారు. ఏదైనా దెబ్బ తగిలితేనే కట్టుకడతారు, దెబ్బ తగలంది ఎవరు కట్టుకట్టరు. అందువల్ల మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటంటే, మెయిన్గా ఈ నెలలో మీకు కొన్ని అద్భుతమైన కొన్ని కార్యక్రమాలు రాబోతున్నాయి. ఉద్యోగపరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, లేకపోతే మీకు ఒక షేర్ మార్కెట్లో ఒక పెట్టుబడి, ఒక బంగారు దుకాణం కానీ, లేదు ఏదన్నా ఒకటి మీరు దాంట్లో కొంచెం పెట్టుబడి పెట్టి దాంట్లో మీరు ఈ నెలలో మీరు పాల్గొనేట్టుగా అయితే మీకు మంచి శుభాలు కలుగుతున్నాయి, మంచి విజయాలు వస్తాయి. దాంట్లో కూడా పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు, ముగ్గురు కలిసి చేయకూడదు. పార్ట్నర్షిప్ ఉంటే 2, 4, 6, 8, 10 ఇంతవరకే ఉండాలి. దీనికన్నా మీరు సరి సంఖ్యని మీరు చేయాలి. బేస్ సంఖ్యతో మీరు పార్ట్నర్షిప్ చేశారనుకోండి ఇబ్బంది పాలవుతారు. మరి బేస్ సంఖ్య అంటే కొంతమంది చాలా వరకు తెలియదు. బేస్ సంఖ్య అంటే 3, 5, 7, 9 ఇది బేస్ సంఖ్య. ఈ బేస్ సంఖ్యతో స్నేహాలు కానీ, ఫ్రెండ్షిప్ కానీ, వ్యాపారాలు కానీ, బిజినెస్ కానీ కలిసి చేశారనుకోండి చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి. అలా కాకోకుండా సరి సంఖ్య 2, 4, 6, 8, 10 ఇది మనకు సరి సంఖ్య. ఈ సరి సంఖ్యలో మీరు ఫాలో అయితే మీకు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఈ నెలలో మంచిగా బిజినెస్ విశేషాల్లో చూసుకుంటే మీకు పెద్ద విషయాలు, పెద్ద పనులు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి తొందరలో మీకు కనబడుతున్నాయి. ఆ భగవంతుడు దయ వల్ల విజయవంతమయ్యే మార్గాలు మీకు అతి వేగంగా కనబడుతున్నాయి. కాబట్టి చాలామంది చాలా బిజినెస్లు చేసి, చాలా వ్యాపారం కానీ బిజినెస్లు కానీ పెద్దవి చేసుకొని చాలామంది నష్టపోయి మరి అయిపోయింది మన భవిష్యత్తు, ఇక మమ్మల్ని మేము పైకి రాము, ఇక మేము ఎదగలేము అనేట్టుగా చాలామంది సతమతం అవుతూ సతికిలబడిపోతుంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డాను, నేను ఇంత బిగినింగ్ చేసినా ఇంత చేసినా కూడా నా దగ్గర నయా పైస నిలబడతలేదు, ఏమిటి కర్మ ఏమిటి అనేది చాలామంది చాలా బాధపడుతుంటారు. కాబట్టి వాళ్ళకి కొన్ని ప్రయోగాలు తగులుతాయి. ప్రయోగాలు అంటే అష్టదిగ్బంధన పూజలు కొన్ని జరుగుతుంటాయి. అష్టదిగ్బంధన అంటే మనకి 8 అష్ట దిక్కుల్ని కట్టడి కడుతుంటారు. చాలామంది బాగుపడుతుంటారు కదా. బాగుపడుతుంటే చాలామంది బిజినెస్లో, వ్యాపారంలో, చేసే పనులలో వాళ్ళ టెక్నికల్ని బట్టి, వాళ్ళ తెలివిని బట్టి వాళ్ళు అభివృద్ధికి వచ్చేస్తుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి దగ్గర ఉండవలసిన వాళ్ళు, వాళ్ళ స్నేహితులు, బంధువులు, మిత్రులు, వాళ్ళు ప్రేమించే వాళ్ళు చాలామంది కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమిట్రా అంటే వీళ్ళు ఇంత ఎదుగుతున్నారు కాబట్టి వీళ్ళు బాగుపడకూడదని అష్టదిగ్బంధన చేస్తుంటారు. అది పెద్ద గురువుల దగ్గర, అఘోరా గురువుల దగ్గర, అఘోరా స్వాముల దగ్గర ఇలాగా ఆ అష్టదిగ్బంధన చేసి అక్షంతలు మన స్థానంలో కానీ, వాళ్ళు చేసే బిజినెస్లో కానీ, వాళ్ళు చేసే పనిలో కానీ, వాళ్ళు చేసే వ్యవసాయంలో కానీ, వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్లో కానీ అలాగ విధానాలకు చేస్తుంటారు. ఎందుకని వేస్తుంటారు అక్షంతలు మంతరిక్షి. అవి వేసిన దానివల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతుంటారు. ఎక్కడో ఎదిగిన వాళ్ళు కూడా అండర్ ఫ్లాప్ అయిపోయి వాళ్ళు కొన్ని సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళు ఆ సినిమా గురించి చాలా కష్టపడుతుంటారు. కష్టపడి ఎంతో కష్టపడతారు కానీ ఆ సినిమా బ్రేక్ అయిపోతుంటుంది. ఎందువల్ల? ఇలాంటి ప్రయోగాల వల్ల కొన్ని జరుగుతుంటాయి. ఆ ప్రయోగాల్ని మనం తెలుసుకోవాలి. ఆ ప్రయోగాన్ని మనం తెలుసుకోకుండా మనం ఏంట్రా అంటే మూర్ఖత్వంగా ఆలోచించామనుకోండి చాలా వరకు అధోగతి పాలు మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మెయిన్గా ఇలాంటి సమస్యలు ఉండవాళ్ళకి, ఇలాంటి బాధలు ఉండవాళ్ళకి మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నో చేసుకున్నారు కాబట్టి మీకు తెలియని కొన్ని అష్టదిగ్బంధన గ్రహశక్తుల ప్రభావాలు కొన్ని ఉంటాయి. ఆ ప్రభావాలు మీకు తెలియాలంటే మేము అంజనం వేసి, చక్రం వేసి,
మీ పేరు, మీ వయసు, మీ ఫోటో మాకు పంపిస్తే ఎలా ఉంది ఏమిటా అనేది చూసి దీనికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్కి మీరు ఏం చేస్తే బాగుంటుంది, మరి ఈ అష్టదిబ్బంధన పూజ కార్యక్రమాన్ని మరి దాన్ని కట్టడి కట్టారు కాబట్టి ఆ కట్టు ఇప్పే దాని గురించి మేము అన్ని విషయాలు మీకు చెప్పగలుగుతాం. కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా కార్యక్రమ విశేషం ఏంటంటే మెయిన్గా గోమాతని పూజించాలి. గోమాత అంటే మనకి ఏదన్నా పని చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఆ పనిలో గోమాత దగ్గరికి వెళ్ళి మీ చేతుకుంట ఒక 5 అరటిపండ్లు తీసుకొని అక్కడ గోమాత దగ్గర ఏ పదార్థం అది గోమాత తింటదో అది అక్కడ కొనేసి మీరు అక్కడే పెట్టాలి. మీరు ఇది మీ దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఏం లేదు. గోశాలకు వెళ్తే అన్ని వస్తువులన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడి నుంచి తీసుకోవాల్సిన 5 అరటిపండ్లు తీసుకొని వెళ్ళి ఆ గోమాతకు మీరు సమర్పించినట్టుగైతే తప్పకుండా మీకు గోమాత పూజ చేసిన తర్వాతే మీరు ఏ పూజ అయినా చేయాలి. ఏ పూజ చేయకముందు మీరు ఇది ముందు చేసి ఇది వెనక చేస్తే మీకు వర్తించదు. ముందు ఇది చేసిన తర్వాతే ఏరే పూజలు కానీ, హోమాలు కానీ, వ్రతాలు కానీ ఏదైనా చేయాలి. మీరు ఇదివరకు గుర్తుంచుకోండి. తప్పకుండా మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ.